వంతుగా సహాయం చేయదలుచుకొని ఇక్కడ ఒక మెగా కార్డియాక్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంలో మనకి కేర్ హాస్పిటల్ నుంచి కార్డియాక్ అండ్ ఆర్థోపెడిక్ అండ్ న్యూరో సర్జన్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అచ్చంపేట ప్రాంత వాసులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ క్యాంపులో మనకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఎవరైతే చెకప్ చేయించుకోలేని వారు ఉంటారో వారందరికీ మొదటిగా లోపలికి పంపించి వాళ్ళకి 2 డే కోసం స్క్రీనింగ్ అలాగే కార్డియాలజిస్ట్ తోటి వాళ్ళకి సరి అయిన సూచనలు అందజేయబడతాయి. అలాగే చాలామందికి ఎవరికైతే ఆయాసంగా ఉంటుందో 40-45 ఇయర్స్ పైబడిన వాళ్ళు బీపీ షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి హార్ట్ మనకు తెలియకుండానే లోపల కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే నాకు ఈ క్యాంపుకి ఇంత పెద్ద స్పందన వస్తుందని నేను అనుకోలేదు. పొద్దు నుంచి కూడా చాలా వర్షంగా ఉంది. అయినా కూడా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ నా తరపున నేను చేయగలిగిన సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా కేర్ హాస్పిటల్లో ఫ్రీగా సర్జరీస్ చేస్తారు. అలాగే ఆర్థోపెడిక్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కేర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో అలాగే ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి సవినయంగా అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన అలాగే ఈ క్యాంపుకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ క్యాంపుకి సహకరించిన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఇక్కడ స్టాఫ్కి పారామెడికల్ స్టాఫ్కి అలాగే మనకి సాహితీ దగ్గర నుంచి కూడా మనకి వొకేషనల్ కళాశాల స్టూడెంట్స్కి కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరికీ కూడా అందరూ సహకరించి ఎక్కడ రసాభాస లేకుండా తోపులాట లేకుండా ప్రతి ఒక్కరిని కూడా చాలా క్రమశిక్షణగా లోపలికి పంపాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం